దేవుని ప్రజలకు దేవుని ఆలోచన అందించడంలో అటువైపు ఉన్న వ్యక్తి మనం చెప్పేటప్పుడు వారి ఈగో హట్ అవ్వకుండా ఆలోచించాలి. అలాంటి సంస్కారవంతమైనటువంటి భక్తి బైబిల్ నేర్పుతుంది, పౌలు గారు నేర్పిస్తున్నారు. మీ దేవుడు దేవుడు కాదు అనడం కాదు సువార్త. నీవు నమ్మినవాడే ఎందుకు సత్యదేవుడో, నువ్వు నమ్మినవాడే ఎందుకు అందరికీ దేవుడో అర్థమయ్యేటట్లు చెయ్యాలి. అదే సువార్త. సువార్తకు ముఖ్య ఉద్దేశమే దేవుణ్ణి అర్థమయ్యేటట్లు చేయడం, కానీ ఇంకొకరి దేవుడు దేవుడు కాదని చెప్పడం కాదు. అది యూదుల పరంపర, క్రైస్తవ పరంపర కాదు కాదు కాదు. ఈరోజు ఊరికేనే రోషం పుట్టుకొచ్చేస్తుంది చాలా మంది క్రైస్తవులకి. మరి సంఘాల్లో ఏం నేర్పించబడుతుందో, ఏం నేర్చుకుంటున్నారో వారి భక్తులు, వారి నాయకులు ఎందుకని సంఘంలో ఉన్న యవనస్తుల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారో తెలియట్లేదు. సోషల్ మీడియా నిండా తొందరపాటు ఆవేశాలే కనబడుతుంటాయి. ఎటు చూసినా తొందరపాటు నోటి మాటలు, అనుభవం ఉండదు, ఆలోచన ఉండదు, ప్రార్థన ఉండదు, తగ్గింపు ఉండదు, తప్పును సరి చేసుకుందామనే ఆలోచన ఉండదు, నేర్చుకోవడం ఉండదు, చెప్పినా వివరించినా అర్థం చేసుకునే సహనం ఉండదు. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి దాపురించింది. నేను మరలా చెప్తున్నాను, మనం యూదుల వలె ప్రవర్తించొద్దు.